కన్నప్ప మూవీకి ఇంటర్వెల్ నుంచి టికెట్స్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి భయ్. ఎందుకంటే ఇంటర్వెల్ నుంచి మూవీ అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది, అదిరిపోయిందని చెప్పొచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచు విష్ణు గారికి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీకి సంబంధించి రివ్యూ ఇవ్వబోతున్నా భయ్. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అని నాకైతే అనిపించింది. లాస్ట్ ఫైనల్గా మూవీ టచ్ ఎండింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. లాస్ట్లో ఒక 40 నిమిషాలు మాత్రం బీభత్సం సృష్టించడం చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా మనం మంచు విష్ణు గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ ఎక్కడికో వెళ్ళి తీసుకువెళ్ళారు ఈ మూవీకి. మంచు విష్ణు గారు అయితే ఒక ప్రామిస్ చేశారు భయ్, లాస్ట్ 40 మినిట్స్ అయితే మీకు బాగా నచ్చుద్దని. నాకైతే నచ్చింది భయ్. ఇదైతే మీరు నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. ఇంకా మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ ఎందుకు తీశారో అర్థం కాలే. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మూవీ అంతా ఓపెన్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం రోతగా అనిపించింది అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ తప్ప నుంచి ఇంకెక్కడిగా చెప్పుకోవడానికి అంత సీన్స్ అయితే లేవని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా 3 గంటల డివిజనల్ టచ్ ఉన్న మూవీ కాబట్టి కొంచెం బోర్ సీన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అంత లెంత్ కాకుండా ఒక 2.5 అవర్స్లో కంప్లీట్ చేసి ఉంటే మూవీ ఇంకా మంచిగా అనిపించు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ ఇరగదీశారని చెప్పొచ్చు భయ్య. మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ, మంచు విష్ణు గారు కానీ అందరూ ఇరగదీసేశారని చెప్పొచ్చు. మూవీకి ఇదే ప్లస్ పాయింట్ అనుకుంటే ఇంకా ఇంతకు మించి బీజం అయితే అదిరిపోయాయి. కానీ కొన్ని సాంగ్స్ కూడా మంచిగా అనిపించాయి. ఇంకా ఇంత డివిజనల్ టచ్ ఉన్న మూవీ, అది కాక గాడ్కి సంబంధించిన మూవీలో లవ్ సీన్స్ ఎందుకు అంత లెంత్గా పెట్టారనేది అర్థం కాలే. ఆ లవ్ సీన్స్ కొంచెం కట్ చేసి ఉంటే మంచిగా అనిపించు. అదైతే కొంచెం క్రింజ్ అనిపించింది భయ్య నాకైతే. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. ఫైనల్గా 40 మినిట్స్ అయితే ఇరగాడిస్తుంది. ఫైనల్గా 40 మినిట్స్ కోసం మీరైతే ఖచ్చితంగా ట్రై చేయడానికి నేనైతే ఎందుకు చెప్పను, ఎందుకంటే మిగతా 2.5 గంటలు అది కూడా మీరే చూడాల్సిందే కాబట్టి. ఒక్క విషయం చెప్పాలంటే మూవీకి వెళ్ళినంతసేపు మీరు ఎక్కడ బయటికి వచ్చేయాలి అని ఫీల్ అయితే అవ్వరు భయ్. ఎందుకంటే మూవీ అలా సాగిపోతూ ఉంటుంది. ఇంకా బీజియం కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఇంకా కొంచెం బెటర్గా ఉంటే మంచిగా అనిపించి ఇంకా మూవీ ఓవరాల్గా మూవీకి వచ్చేసి యావరేజ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరు ఈ మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.